దేశవ్యాప్తంగా వర్షాలు జోరుగా పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడంతో అనేక రాష్ట్రాల్లో బీభత్సకర వానలు కురుస్తున్నాయి. ఈదురుగాలతో కూడిన వర్షాల కారణంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్రల్లో జనజీవనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ జోరు వానలు మొదలయ్యాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దేశ రాజధానిలో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మరోవైపు ఢిల్లీ, ముంబై, బెంగళూరు మహానగరాల్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీంతో విపత్తుల సమయంలో మన మహానగరాల భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారిపోయింది. ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందుగానే కేరళను పలకరించాయి. 16 ఏళ్ల తర్వాత ముందే దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు బలంగా ఉండటంతో దాదాపు దేశమంతా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాల కారణంగా అనేక రాష్ట్రాలలో బీభత్సకర పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, గోవా, కర్ణాటకకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ కేరళ తీరాన్ని తాకుతాయి. గతేడాది కూడా మే 30వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. అయితే ఈసారి మాత్రం వారం ముందుగానే భారత ప్రధాన భూభాగంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. 2009 తర్వాత అంటే దాదాపు 16 ఏళ్లలో ఇంత తొందరగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకడం ఇదే తొలిసారి. కేరళలోకి రుతుపవనాల రాకతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో వయనాడ్లోని కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ అయింది. ఇడుక్కి, ఎర్నాకులం, తిరువనంతపురంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం ఎక్కడికక్కడ నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా కేరళలో 4 చనిపోయారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో ఉరుములతో భారీ వర్షాలు కొనసాగాయి. అకాల వర్షాల బారిన పడి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో 5 చనిపోయారు. వీరిలో 4 పిడుగుపడి మరణించగా ఒకరు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. పూణే, సోలాపూర్, సత్తారా జిల్లాల్లో వరదలో చిక్కుకున్న 48 మందిని రక్షించారు. ఖర్కర్లోని పాండవకడ జలపాతంలో చిక్కుకున్న 5 మందిని కూడా కాపాడారు. ప్రధానంగా ముంబై, థానే, పాలఘర్, కోంకన్, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాల్లో రోడ్లు, రైలు మార్గాలు, వంతెనలు నీట మునిగాయి. వెంటనే అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యల్ని ప్రారంభించింది. వాతావరణ శాఖ 4 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ని కొనసాగించింది. ఎల్లో అలర్ట్ని 29 జిల్లాలకు విస్తరించింది. ఇందులో ముంబై, థానే, పూణే, రాయగఢ్, రత్నగిరి నగరాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు. ముంబైలో కురిసిన కుండపోత వర్షపాతం 107 నాటి రికార్డుల్ని బద్దలు కొట్టింది. 1918లో అత్యధికంగా 279.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఈసారి మే నెలలో వర్షపాతం 295 మిల్లీమీటర్లుగా నమోదైంది. మహానగర పరిధిలోని చాలా ప్రదేశాలలో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దాదార్, మహీం, పరేల్, బాంద్రా, కాలాచౌకి ప్రాంతాల ప్రజల్ని ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. సబర్బన్ రైల్ సర్వీసులపై ప్రభావం పడింది. అటు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా సహా పలు ఎయిర్లైన్లు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. ఈసారి మహారాష్ట్రలో 10 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాల ప్రభావం మొదలైంది. సాధారణంగా జూన్ 5 నుంచి ఇవి ప్రారంభమవుతూ ఉంటాయి. 1990 తర్వాత సీజన్ కంటే ఇంత ముందుగా ముంబైలో వర్షాలు పడటం ఇదే తొలిసారి. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఢిల్లీ కంటోన్మెంట్, ధౌలా కువాన్, సూబ్రోతో పార్క్, నానక్పురాలు నీటిలో మునిగిపోయాయి. వర్షపాతంతో విమానాల రాకపోకలపై కూడా ప్రభావం పడింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 17 అంతర్జాతీయ విమానాలతో సహా 49 విమానాలను దారి మళ్లించారు. 180కి పైగా విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద కొంత భాగం పాక్షికంగా దెబ్బతింది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాల్లో మరో 5 రోజుల పాటు రెడ్ అలర్ట్ అమల్లోనే ఉంటుందని అధికారులు ప్రకటించారు. మంగళూరు సిటీలో చాలా లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచింది. దక్షిణ కన్నడ జిల్లాల్లో కొండ ప్రాంతాల్లో స్వల్ప స్థాయిలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలు నమోదయ్యాయి. బెంగళూరులో భారీ వర్షంతో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఓ మహిళ గోడకూలి మృతి చెందారు. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్టులు జారీ అయ్యాయి. పలు లోతట్టు ప్రాంతాలతో పాటు వాహనాలు నీట మునిగాయి. రోడ్లపైకి నీరు చేరటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులపై నీళ్లు చెరువులను తలపించాయి. నగరంలో 10.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రుతుపవనాల ప్రభావంతో దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో 11 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న రాత్రి నుంచి కోయంబత్తూర్, నీలగిరి జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నీలగిరి జిల్లాలో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వాగులు, వంకలు పొంగి పొర్లటం, చెట్లు విరిగిపడటంతో పర్యాటకుల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో స్థానిక అధికారులు పర్యాటకులకు సైతం అలర్ట్ జారీ చేశారు. తాము సూచించే వరకు ఎటువంటి ప్రయాణాలు పెట్టుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ 4 రోజుల వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఏడాది తెలంగాణలో ఈసారి 13 రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటు ఆంధ్రప్రదేశ్లోనూ నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. వారం రోజుల ముందే రాష్ట్రాన్ని నైరుతి పలకరించింది. రాష్ట్రంలో ఆవరించిన ఉపరితల ద్రోణి ఛత్తీస్గఢ్ వరకు వ్యాపించి ఉంది. దీంతో రాగల 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ సమయంలో ఉత్తర, దక్షిణ కోస్తాల్లో తేలికపాటి ఈదురుగాలులు ఉంటాయి. రాబోయే 4 రోజుల్లో ఉత్తర కోస్తాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు మెట్రో నగరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. గత కొన్నేళ్లుగా ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలతో పాటు దేశ రాజధానిలో వడపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరద నీరు రోడ్ల మీద చేరటంతో వాహనాలు మునిగిపోతున్నాయి. బస్తీల్లో ఇళ్లలోకి కూడా వర్షపు నీరు ప్రవహించి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో కూడా కొద్దిపాటి వర్షం పడ్డ పరిస్థితి బీభత్సంగా మారుతోంది. పెరుగుతున్న జనాభా కారణంగా డ్రైన్లపై భారం పడి ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ముందు చూపు లేని ప్రణాళికలు, చెరువుల ఆక్రమణ ఈ పరిస్థితికి కారణమని చెప్పొచ్చు. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా మరింత తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ఆయా నగరపాలక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.